శ్రీ గణేశాయ నమః. శ్రీ జ్ఞానసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగాయత్రీమాత్రే నమః. శ్రీ మహాగాయత్రీమాత యూట్యూబ్ ఛానల్కు అందరికీ స్వాగతం. ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు. కౌరవులచే ఉత్తర గోగ్రహణ ప్రయత్నం ప్రథమ భాగము. వైశంపాయనుడు చెబుతున్నాడు, రాజా, మత్స్యరాజు విరాటుడు గోవులను విడిపించటానికి త్రిగర్త సేనల మీదకి దాడికి బయలుదేరగానే దుర్యోధనుడు కూడా సమయం కనిపెట్టి తన మంత్రులతో సహా విరాట నగరంపై దాడి చేశాడు. భీష్మ, ద్రోణ, కర్ణ, కృప, అశ్వత్థామ, శకుని, దుశ్శాసన, వివిశంతి, వికర్ణ, చిత్రసేన, దుర్ముఖ, దుశ్శలుడు ఇంకా అనేక ఇతర మహారోధులు దుర్యోధనుడి వెంట నడిచారు. ఈ కౌరవీరులందరూ విరాటుని 60,000 గోవులను అన్ని వైపుల నుండి రథపంక్తులతో అడ్డగించి తీసుకుపోయారు. వారిని ఎదిరించిన గొల్లవారిని వారు బాణాలతో కొట్టసాగారు. ఆ దెబ్బలకు వారి ఎదుట నిలువలేక ఆక్రోశించసాగారు. అప్పుడు గొల్లల నాయకుడు రథాన్ని ఎక్కి అత్యంత దీనంగా విలపిస్తూ నగరానికి వచ్చాడు. అతడు తిన్నగా రాజభవనపు ద్వారం దగ్గర రథం దిగి లోనికి వెళ్ళాడు. అక్కడ అతనికి విరాటరాజు కొడుకు భూమింజయుడు, అదే ఉత్తరుడు, కనిపించాడు. గవాధ్యక్షుడు అతనికి ఈ వృత్తాంతమంతా విన్నవించాడు. అతడు, రాజకుమారా, మీ 60,000 గోవులను కౌరవులు తోలుకొని పోతున్నారు. మీరు దేశక్షేమం కోరేవారు. ఇప్పుడు రాజుగారు తాము లేని సమయంలో ఇక్కడి ఏర్పాట్లన్నీ మీకే అప్పగించి ఉన్నారు. వారు మిమ్మల్ని సభలో కులదీపకులైన పుత్రులని, తనకు తగిన గొప్ప వీరులని ఎప్పుడూ పొగుడుతూ ఉంటారు. కాబట్టి మీరు వెంటనే గోవులను విడిపించటానికి బయలుదేరండి. రాజుగారి మాటలు నిజమని రుజువు చేసి చూపండి అన్నాడు. రాజకుమారుడు అంతఃపురంలో స్త్రీల మధ్య ఉన్నాడు. గవాధ్యక్షుని మాటలు వినగానే అతడు తనకు తానుగా గొప్పగా చెప్పుకుంటూ, తమ్ముడు, తప్పకుండా నేను ఈరోజు గోవులు వెళ్ళిన వైపుకు వెళ్తాను. నా ధనస్సు చాలా దృఢమైనది, కానీ గుర్రాలను తోలటంలో నిపుణుడైన ఒక సారథి కావాలి. కానీ ఇప్పుడు నాకు సారథి కాదగిన వ్యక్తి ఎవరూ నా దృష్టికి గోచరించటం లేదు. కాబట్టి ఇప్పుడు నీవు నాకు నేర్పరైన సారథిని వెతుకు. అలా అయితే ఇంద్రుడు దానవులను భయకంపితులను చేసినట్లుగా దుర్యోధన, భీష్మ, కర్ణ, కృపాచార్యులను, ద్రోణుని, అశ్వత్థామను, మహాధనుర్ధారులందరినీ నిర్వీర్యులను చేసి ఒక్క క్షణంలో గోవులను వెనక్కి తీసుకొని వస్తాను. వారు యుద్ధంలో నా పరాక్రమం చూచి వీడు తప్పకుండా కుంతీపుత్రుడైన అర్జునుడే, లేకపోతే మనల్ని ఇంతగా బాధించడు అని అనుకోవాల్సిందే. రాజకుమారుడు ఈ రీతిగా స్త్రీల మధ్యలో కూర్చుని మాటిమాటికి అర్జునుడి పేరు తలపెట్టడం విని ద్రౌపది నిలువలేకపోయింది. ఆమె వారి మధ్య నుండి లేచి ఉత్తరుని దగ్గరకు వెళ్ళి, మదపుటేనుగు వలె మహాకావుడై చూడచక్కని యువకుడైన బృహన్నల పూర్వం అర్జునుని వద్ద సారథిగా పనిచేశాడు. అతడు మీకు సారథి అయితే మీరు తప్పకుండా కౌరవులను గెలిచి గోవులను మరల్చి తీసుకురాగలరు. అతడు మీకు సారథి అయితే మీరు తప్పకుండా కౌరవులను గెలిచి గోవులను మరల్చి తీసుకురాగలరు అన్నది. సైరంధ్రి మాటలను విని ఉత్తరుడు తన చెల్లెలు ఉత్తరతో, సోదరి, నీవు వెంటనే వెళ్ళి బృహన్నలను వెంటబెట్టుకునిరా అని ఆదేశించాడు. ఉత్తర అన్నగారి మాట ప్రకారం వెంటనే నర్తనశాలకు వెళ్ళింది. బృహన్నల తన శిష్యురాలు రాజకుమారి అయిన ఉత్తరను చూచి, రాజకుమారి, చెప్పు, ఎందుకిలా వచ్చావు అని ప్రశ్నించాడు. ఆమె వినయంగా, బృహన్నల, కౌరవులు మా గోవులను తోలుకొని పోతున్నారు. వారిని జయించటానికి మా అన్న ధనుర్ధనుడై వెళుతున్నాడు. నీవు మా అన్నకు సారథివి కావాలి. కౌరవులు ఆవులను దూరంగా తోలుకొని పోకముందే రథం వారిని సమీపించాలి అని చెప్పింది. రాజకుమారి ఉత్తర మాటలను విని అర్జునుడు లేచి ఉత్తరుని దగ్గరకు వచ్చాడు. దూరం నుండే అతడు రావటం చూచి రాజకుమారుడు, బృహన్నల, గోవులను రక్షించడానికి నేను కౌరవులతో యుద్ధం చేసే సమయంలో నీవు నా గుర్రాలను పూర్వంలాగే వశపరుచుకొని నడపాలి. నీవు అర్జునుడికి ప్రియమైన సారథివని, నీ వల్లనే అర్జునుడు ఈ భూమినంతటినీ జయించగలిగాడని ఇంతకు ముందు నేను విని ఉన్నాను అన్నాడు. అనంతరం ఉత్తరుడు సూర్యకాంతిలా తళతళలాడే గొప్ప కవచాన్ని ధరించాడు.
రథంపై సింహధ్వజం ఎగురవేసి బృహన్నలుడు సారథిగా చేసుకున్నాడు. అతి విలువైన ధనస్సును అనేక ఉత్తమోత్తమైన బాణాలను తీసుకొని యుద్ధానికి బయలుదేరాడు. అప్పుడు ఇతర కన్యలు బృహన్నలతో, బృహన్నల, యుద్ధభూమికి వచ్చిన భీష్మ ద్రోణాది కౌరవీరులందరినీ జయించి నీవు మా బొమ్మ పొత్తికలకు రంగురంగుల సన్నని మృదువైన వస్త్రాలను తీసుకునిరా అని చెప్పారు. అందుపై అర్జునుడు నవ్వి, ఈ రాజకుమారుడు ఉత్తరుడు యుద్ధరంగంలో ఆ మహారథులను ఓడిస్తే నేను తప్పకుండా వారి దివ్య సుందర వస్త్రాలను తీసుకుని వస్తాను అన్నాడు. రాజకుమారుడు ఉత్తరుడు రాజధాని దాటి బయటకు వచ్చాడు. తన సారథితో కౌరవులు ఎటు వెళ్ళారో అటే రథంతోలు. ఈ కౌరవులందరూ విజయకాంక్షతో కుమ్మడిగా వచ్చారు. వారందరినీ జయించి వారి వద్ద నుండి గోవులను మళ్లించి వెంటనే తిరిగి వస్తానన్నాడు. అప్పుడు పాండునందనుడైన అర్జునుడు ఉత్తరుని మేలుజాతి గుర్రాల కళ్యాలను వదులు చేశాడు. అర్జునుడి అదిలింపుతో అవి గాలితో మాట్లాడుతున్నట్టుగా, ఆకాశంలో ఎగురుతున్నట్లుగా అనిపించసాగాయి. కొద్ది దూరం వెళ్ళగానే ఉత్తరునికి, అర్జునునకు కౌరవ సైన్యం కనపడింది. ఆ విశాల సైన్యం రథ గజ తురగ దళాలతో నిండి ఉంది. కర్ణ, దుర్యోధన, కృపాచార్య, భీష్మ, అశ్వత్థామలతో కలిసి మహాధనుర్ధరుడైన ద్రోణాచార్యుడు దానిని రక్షిస్తున్నాడు. ఆ సైన్యాన్ని చూడగానే ఉత్తరునికి భయంతో గగుర్పాటు కలిగింది. అతడు వ్యాకులుడై అర్జునుడితో, నేను కౌరవులతో యుద్ధం చేయగలనే నమ్మకం నాకు లేదు. నా శరీర రోమాలు భయంతో ఎలా నిక్కపొడుచుకున్నాయో చూశావా? ఈ సైన్యంలో అసంఖ్యాకులైన వీరులున్నారు. వారు చాలా భయంకరులు. దేవతలు కూడా వారిని ఎదిరించలేరు. నేను బాలుడిని, శస్త్రాస్త్ర పాఠవం లేనివాడిని. ఇటువంటి నేను శస్త్రాస్త్ర విద్యలలో పారంగతులైన ఈ మహావీరులతో ఎలా యుద్ధం చేయగలను? కాబట్టి బృహన్నలా వెనక్కి తిరుగు అని దీనంగా పలికాడు. రాజకుమారా, నీవు స్త్రీ పురుషులందరి బృహన్నలైన నీ పరాక్రమాన్ని ఎంతో ప్రశంసించుకున్నావు. పైగా నీవు యుద్ధం చేయటానికి ఇల్లు వదిలి వచ్చావు. నీకు యుద్ధం ఎందుకు చేయవు? నీవు వీరిని ఓడించకుండా ఇంటికి తిరిగి వెళ్తే ప్రజలందరూ తమలో తాము నీ గురించి పరిహాసంగా మాట్లాడుకుంటారు. నీకు సారథ్యం చేయమని శైలేంద్రుడు నాతో కూడా చెప్పింది. కాబట్టి ఇప్పుడు గోవులు లేకుండా నగరానికి తిరిగి వెళ్ళటం నాకు కాని పని అన్నాడు. ఉత్తరుడు, బృహన్నల, కౌరవులు మత్స్యరాజు గోవులన్నింటినీ తీసుకుని వెళ్తే వెళ్ళని, లోకులందరూ నన్ను చూచి నవ్వితే నవ్వని, కానీ యుద్ధం చేయటం మాత్రం నా వల్ల కాదు అని నిక్కచ్చిగా చెప్పేశాడు. అలా అని ఉత్తరుడు రథం మీద నుండి కిందికి దూకి మానమర్యాదలకు తిరోధకాలిచ్చి ధనుర్బాణాలు విసిరేసి పరుగు తీశాడు. ఇది చూసిన బృహన్నల, శూరుల దృష్టిలో యుద్ధభూమి నుండి పారిపోవటం క్షత్రియులకు ధర్మం కాదు. క్షత్రియులకు యుద్ధంలో మరణించడమే మంచిది, కానీ వెన్ను చూపటం మంచిది కాదు అని అంటూ తాను కూడా రథం నుండి దూకి పారిపోతున్న రాకుమారుడు వెంబడించాడు. అతి వేగంగా పరుగెత్తి 100 అడుగుల లోపునే రాజకుమారుని జుట్టు పట్టుకున్నాడు. అర్జునుడు పట్టుకోగానే ఉత్తరుడు పిరికివానిలా దీనంగా ఏడుస్తూ, కళ్యాణి, బృహన్నలా, నా మాట విను, తొందరగా రథం వెనక్కి తిప్పు, చూడు బతికి ఉండిన శుభముల పడయవచ్చు అని బతిమలాడాడు. ఉత్తరుడు ఈ రీతిగా గాబరా పడుతూ ఎంతగానో వేడుకుంటూనే ఉన్నాడు. కానీ అర్జునుడు నవ్వుతూ అతని రథం దగ్గరకు తీసుకుని వచ్చాడు. అతనితో, రాజకుమారా, శత్రువులతో యుద్ధం చేయడానికి నీకు ధైర్యం లేకపోతే పోని నీవు గుర్రాల కళ్యాలు పట్టుకో, నేను యుద్ధం చేస్తాను. ఈ రథికుల యొక్క సైన్యం మధ్య లోనికి పోనివ్వు. భయపడకు, నేను నా బాహుబలంతో నిన్ను రక్షిస్తాను. అయినా నీవెందుకు భయపడుతున్నావు? క్షత్రియ బాలుడివి కదా. శత్రువుల ఎదుటకు వచ్చాక కంగారెందుకు? చూడు, నేను ఈ దుర్జయమైన సైన్యంలోకి చొరబడి కౌరవులతో యుద్ధం చేసి మీ గోవులను విడిపించి తెస్తాను. నీవు నాకు సారథ్యం చేస్తే చాలు అని బుజ్జగించి చెప్పాడు. ఇలా యుద్ధానికి భయపడి పారిపోయిన ఉత్తరుని మహావీరుడైన అర్జునుడు నచ్చజెప్పి రథం ఎక్కించాడు. సశేషం శుభం భూయాత్, సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదములు. మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు. అదేవిధంగా నా ఛానల్ శ్రీ మహాగాయత్రీమాత యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన. మరొక్క మారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు, తూర్పుగోదావరి జిల్లా.